నమస్తే అమ్మా. నమస్తే. గ్లిమ్స్ ఎలా ఉంది రామ్ చరణ్ అన్నది? చాలా 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 బాగుంది. ముక్కు పోగు బుచ్చిబాబు గారు అసలు మామూలుగా ఆడచ్చలేదుగా ఆట. అంటే బ్యాట్ బాల్ ఆ రకంగా కూడా ఆడతారా? అబ్బో అసలు ఆ ఊర మాసు, ఆ గడ్డం, ఆ హెయిర్ స్టైల్, ఆ మనిషి ఒక రేంజ్ లో ఉన్నాడు అన్నమాట. అది పెద్ద కాదు, మన తెలుగు 2 రాష్ట్రాలకి పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యే మూవీ అనమాట. అంత బాగా ఉంది. అసలు ఆ బ్యాట్ బాల్ ఇలా కొట్టి కూడా అలా కూడా ఆడతారా బ్యాట్ బాల్? అబ్బా బుచ్చిబాబు గారు డైరెక్షన్ అంటే మీ దగ్గరే ఉందండి. అది వెళ్ళిపోయింది. బాల్ కొడితే మళ్ళీ వచ్చిందో రాలేదో తెలియదుగా, అది అక్కడ ఆగిపోయింది అనమాట. మరి పట్టుకొని ఉండొచ్చు, బాలయ్య బాబు గారు పట్టుకొని ఉండొచ్చు, దాని కూడా కాదనేది లేదు. మనవాడు మావాడు రామ్ చరణ్ గారు ఈసారి వచ్చే పెద్ద మూవీ 2 రాష్ట్రాలలో ఒక్క రేంజ్ లో ఆడుకుంటుంది అనమాట, ఒక టైప్ లో ఆడుకుంటుంది అనమాట. ఒకటైతే ఇంకోటి అవ్వాలని రూల్ ఉందా? ఈసారి ఇది ఇటు కొట్టింది. గేమ్ చేంజర్ అంటే పోయింది, అంత మాత్రం ఇది కూడా పోవాలని రూల్ ఏం లేదు. అది కూడా యావరేజ్ గా ఆడింది, అంతేం తీసేసుకోలేదు. గేమ్ చేంజర్ కూడా అంతేం తీసేసుకోలేదు. కాకపోతే అనుకున్నంత హిట్ రాలేదు. ఇది మాత్రం మాస్ గా ఉంది కదా క్యారెక్టర్. ఇప్పుడు మన ఊరయ్యో నాయ్యా రంగస్థలంలో ఎంత మాస్ గా నటించారు, ఎంత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నటించారు. ఆ టైప్ లో ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. అసలు మామూలుగా లేదు. నాకైతే ఒక్కసారి రామ్ చరణ్ గారు కనబడితే ఒక ఫోటో దిగాలని ఉన్నాయి. అంత బాగా ఉంది అనమాట, అంత బాగా చేశారు. రామ్ చరణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? ఆయన ఎలాంటి మనిషి? ఏ రకంగా మీకు ఇష్టం? డాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, క్యారెక్టర్ పరంగా? యాక్టింగ్ పరంగా తండ్రిని మించిన తనయుడు. ఇక క్యారెక్టర్ పరంగా అయితే కొన్ని సేవలు చేస్తున్నారు ప్రజలకి. ఉపాసన మేడం గారు కూడా మంచి సేవలు చేస్తున్నారు. ఇక యాక్షన్ పరంగా అయితే తండ్రిని మించిన తనయుడు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అప్పుడున్న జనరేషన్ మీద ఇప్పుడున్న జనరేషన్లో అప్పట్లో ఆయన గ్రీక్ వీరుడు అండ్ కళలో రాకుమారుడు చిరంజీవి గారు. ఇప్పుడు ఈయన ఇలా కాదు, డ్రీమ్ బాయ్. అమ్మాయిలకి ఒక కళలో రాకుమారుడు కాదు, కళ్ళ ఎదుట రాకుమారుడు అనమాట. అంత రామ్ చరణ్ గారు అలా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక మన తెలుగు మూవీ ఇండస్ట్రీని ఒక పేరులో నిలబెట్టారు, ఒక ఇదిగా నిలబెట్టారు. ఈసారి ఈ సినిమా ఈ పెద్ద అనే సినిమా మాత్రం మామూలుగా ఉండదు. మా గుంటూరులో అయితే పేలిపోయింది. ఇక మా గుంటూరులో పెద్ద అనే ఇంటి పేర్లే ఉన్నాయి. ఇంటి పేర్లలోనూ పెద్ద, మా కాపు సంఘాలలో, నాయుడు సంఘాలలో ఇటువంటి పేర్లు ఇవన్నీ ఉన్నాయి. దీని మీద ఏంటంటే ఒక పెద్ద అంటే ఇక గుంటూరు మొత్తం ఇలా సముద్రం లాగా ఊగుతుంది అనమాట. గుంటూరు సిటీ వరకు, గుంటూరు విజయవాడ అలా ఊగుతుంది ప్రస్తుతానికి. రామ్ చరణ్ గారు ముక్కు పొడగ పెట్టుకున్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు? కొత్తదనంగా అనిపించింది. దానిలో అతని ముక్కు పొడగ తగిలిచ్చారంటే బుచ్చిబాబు గారు చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. అది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడో ఓల్డ్లో ఒక 100 సంవత్సరాల క్రితం జెంట్స్ పెట్టుకునేవాళ్ళు. అంటే వేలు 3 ఏళ్ళు ముక్కు పొడగలు ఇవి జెంట్స్ పెట్టుకునేవాళ్ళు, ఈ చెవు కాడలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ని, అదే పాత తరాన్ని కొత్త యువతకి చూపిస్తున్నారు అనమాట. డైరెక్టర్ బుచ్చిబాబు గారే కానీ, హీరో రామ్ చరణ్ గారే కానీ కొత్తతనాన్ని కొత్త ప్రేక్షకులకి, కొత్త యువతకి పాత తరాన్ని మళ్ళీ రుచి చూపిస్తున్నారు. చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఆయన చేసిన మూవీ ఉప్పెనకు మించిన డబల్గా హిట్ ఉంటుంది అంటారు ఈ మూవీ? ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది కూడా అంతకు మించి కూడా బ్రేక్ అవుతుంది. ఆ సినిమాని కూడా బ్రేక్ చేస్తుంది ఈ సినిమా కూడా. అంటే ఇంతటి ఒక చిరంజీవి గారి అబ్బాయి తండ్రిని మించిన నటనలో తనయుడే ఒప్పుకోవాలి. దానికి ఆయన డాన్సులో, డైలాగుల్లో, పర్ఫార్మెన్స్లో ఒకప్పటి అమ్మాయిలకి గ్రీకు వీరుడైతే, రాకుమారుడైతే ఈయన కళ్ళెదుటి ఉన్నటువంటి, కళ్ళకి కనిపిస్తున్నటువంటి రాకుమారుడు అనమాట. తన కూతురు పుట్టిన ఫస్ట్ సినిమా కదా, ఇప్పుడు హిట్ అయింది అంటారా? హిట్ అవుతుంది. ఆ అమ్మాయి పుట్టకతోనే పట్టుకొచ్చింది కదా, ఆయన కూతురు పుట్టకతోనే ఎన్నో ఏవేవో మంచి రాబడులు పట్టుకొచ్చింది. అటువంటిది తండ్రికి హిట్ ఇవ్వలేదా? తప్పకుండా ఇస్తుంది. చూద్దాం, ఎదురు చూద్దాం. మీరు ఎంత ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం? చాలా చాలా చాలా. ఒక్క ఫోటో ప్లీజ్ రామ్ చరణ్ గారు. ఈ సినిమా 1,00,000 కోట్లు వసూలు చేస్తున్నా? కోట్లు పక్కన పెట్టు బ్రో, ఫస్ట్ సినిమా కలెక్షన్లు చూసుకో. అది ఏంటంటే ప్రేక్షకుల్లో ఉన్నటువంటి, అభిమానుల్లో ఉన్నటువంటి ఉప్పెనను చూసుకో. నువ్వు సముద్రంలో ఎంత ఉవ్వెత్తిన ఎగసి పడుతుందో, ఎంత ఉవ్వెత్తిన ఎగసి పడతారో అది చూడండి. ఇక కోట్లు అంటారా, వాళ్ళకేం తక్కువ? వాళ్ళకేం డబ్బులకేం తక్కువ కాదుగా. వాళ్ళు డబ్బుల కోసమే కాదు చేసేది, అది వాళ్ళ ఫ్యాషన్, వాళ్ళ నైజం, వాళ్ళ బై బర్త్లో ఉన్నటువంటి బ్లడ్. మనలాంటి ఫ్యాన్స్ కోసం, ప్రేక్షకుల కోసం, ఫ్యాన్స్ కోసం చేస్తున్నారు అనమాట వాళ్ళు. అది మీరు ఎంత ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం? చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను ప్రస్తుతానికి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు థియేటర్లోకి వెళ్ళి అల్లజడి చేసి, అల్లరి చేసి
విజిల్ రాదు, విజిల్ కొడదామా అని చూస్తున్నా. విజిల్ కొనుక్కొని వెళ్ళండి. ఎందుకు విజిల్ రియల్గా వేయాలి, వేస్తే విజిల్ కొనుక్కొని వెళ్తే థియేటర్ కూడా కొడతాడు, అది ఓవర్ అయింది. విజిల్ రియల్ ఈ లోపల నేర్చుకుంటాలి, నేర్చుకోండి. ఈ లోపల ఎవరో యువకుని పక్కన పెట్టుకొని విజిల్ నేర్చుకుంటాలి, విజిల్ వేస్తా. థ్యాంక్ యూ సార్.